ఎంతో అద్భుత రుచి కలిగిన గోధుమ రవ్వ హల్వాని తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈరోజు నేనైతే ఒక మంచి స్వీట్ ఐటమ్ తయారు చేసి చూపిస్తానండి. ఏంటనుకుంటున్నారా? గోధుమ రవ్వతో హల్వా అండి. అదేనండి, కేసర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఎర్ర గోధుమ రవ్వతో. మరి హల్వా చేసుకున్నట్టయితే మన ఇంట్లో అందరూ తినేసేయచ్చు కదా, స్వీట్ తినాలన్నప్పుడు మరి అలా చేసేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మరి అన్నవరం ప్రసాదం లాగే ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. మరి ఇవో చూడండి ఫ్రెండ్స్, గోధుమ హల్వా చేసుకోవడానికి గోధుమ రవ్వతోటి ఇగో ఎర్ర గోధుమ రవ్వ అండి. ఇది ప్రతి సూపర్ బజార్లో, సూపర్ మార్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది అనమాట. గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ అంటే ఇస్తారు. ఒక కప్పు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఈ టైంలో మనం ఒక గుప్పుడు, అంటే మీ ఇష్టం అండి, ఒక హాఫ్ కప్పు మనం జీడిపప్పును తీసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఈ నేతిలో వేయించుకుంటే జీడిపప్పు మంచి కలర్ వస్తుంది కదండి. ఇలా వేయించుకుందాం చక్కగా. జీడిపప్పు చక్కగా వేగిపోయిందండి. ఒక నిమిషంలోనూ ఇదిగో తీసేసుకుందాం మనం. చక్కగా మంచి కలర్ వచ్చింది కదా. ఇంకెక్కువ వేస్తే కనుక బాగా మాడిపోతాయి కనుక ఈ కలర్ రాగానే మనం జీడిపప్పులన్నిటిని తీసేసుకుందాం. ఇందులోనే ఒక 20 కిస్మిస్ అండి, మన ఇష్టం అండి, మనకి ఎన్ని ఉంటాయని ఇదిగో ఇందులోనే వేసేసుకుందాం. జీడిపప్పు తీసేసుకున్నాం కదా, దీన్ని కూడా చక్కగా మనం వేయించేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయండి. మన కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇదిగో తీసేసుకుందాం మొత్తం అన్నిని. ఇంకెక్కువైతే మాడిపోతాయి కాబట్టి మనం మొత్తం అన్ని కూడా ఇలా తీసేసుకున్నాం అనమాట. పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ. ఇప్పుడు ఎర్ర గోధుమ రవ్వ అండి, చూడండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఇంకా నెయ్యి మిగిలి ఉంది కదా మనకి, వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. చక్కగాను మంచి సువాసన వచ్చే వరకు ఇలా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని, సిమ్లో పెట్టుకొని గోధుమ రవ్వను వేపుకున్నాం కదండి. ఇప్పుడు 5 నిమిషాలకి చక్కగా వేగిపోయింది. మంచి సువాసన వస్తుంది అన్నమాట మనకి. ఈ టైంలో మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, 4 కప్పులు కాచిన వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఇలా కాచిన వాటర్, వేడి వేడి నీళ్ళను 4 కప్పులు మనం ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా ఉడకనిద్దామండి. ఇలా ఉడకబెట్టుకుందాం. 4 కప్పులు వాటర్ వేసుకున్నాం కదా. రవ్వ ఏ కప్పుతో అయితే కలుసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. బాగా ఉడుకుతుంది అనమాట. అప్పుడు గోధుమ రవ్వ అంతా మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. చూద్దామండి. మూత ఓపెన్ చేసుకుని అదిగో చూడండి, దగ్గరికి అయిపోయింది. మన గోధుమ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలండి. చక్కగా ఉడికినప్పుడే మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా గోధుమ రవ్వ, ఇప్పుడు 1.5 కప్పు బెల్లం వేసుకోవాలండి. తురిమిన బెల్లం వేసుకుంటే 2 కప్పులు, మీరు తినేలాంటే 2 కప్పులు వేసుకోండి బెల్లం. నేను 1.5 కప్పు, ఫుల్గా వేసుకోకుండా 2 కప్పులు 1.5 కప్పు ఇలా బెల్లాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఇలా కలుపుకున్నాక చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా, అప్పుడు అన్నీ వేసుకుందాం మనం. ఇదిగోనండి, మనం బెల్లం వేసుకున్నాం కదా, చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు చక్కగా మనం సిమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకుందాం. దగ్గరికి అయిపోతుంది. ఇలా ఉడుకుతుంది కదండి. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. చక్కగా వేసుకుని మనం కలిపేసుకుందాం. చక్కగా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట. ఇలా దగ్గర అయిపోయింది కదండి మన గోధుమ రవ్వ హల్వా. ఇలా దగ్గర పడిపోయింది కదా. మన ఈ టైంలోనూ చిటికెడు పచ్చకర్పూరం అండి, చిటికెడు. ఈ పచ్చకర్పూరం వేయడం మూలంగా మనకి అన్నవరం ప్రసాదం ఏ విధంగా మంచి సువాసన వస్తుందో అదే విధంగా ఉంటుందన్నమాట. అందుకనే యాలకుల పొడి మనం 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అనమాట. ఈ చిటికెడు పచ్చకర్పూరం మూలంగా మంచి సువాసన వస్తుందండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా మంచిగా కలిపేసుకుందాం. మరి పచ్చకర్పూరం అంటే గొట్టలో వేస్తారండి, స్వీట్స్లో వేసుకుంటారనమాట. అది
దగ్గరికి అయిపోయింది కదండి. ఈ టైంలో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్స్, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, చక్కగా ఇలా వేసేసుకొని, ఎందుకంటే స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. చక్కగా కలిపేసుకుందామండి. ఇలా మంచిగా ఇలా వేసుకున్నాం కదా, కలిపేసుకుందాం ఇలా చక్కగాను. చూసారా చక్కగా నెయ్యి అంతా పక్క నుంచి ఎలా వదులుతుందో. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ అన్నీ మనం ఇలా వేసేసుకుందామండి. చక్కగా అయిపోయింది మన గోధుమ రవ్వ హల్వా కేసరి ప్రసాదం. అంతేనండి, రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన గోధుమ రవ్వ అయిపోయిందండి. మన గోధుమ రవ్వ హల్వా ఇదిగో చక్కగా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలా ప్రసాదం కూడా విస్తరాకులో ఇలా వేస్తారు కదండి, చక్కగా సువాసన వస్తుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందట. ఇదిగో మనం ఇలాగా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. మన హల్వానంతా కూడా ఇలా చేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మన గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. మన ప్రసాదం మరి డిష్ అవుట్ చేసేసుకున్నాం. చాలా చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ గోధుమ రవ్వ హల్వా కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. మరి చాలా సూపర్గా ఉంటుంది. మరి మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు కదా, మంచి సువాసన వచ్చేస్తుందండి, అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం, జీడిపప్పులు అన్నీ వేసుకున్నాం కదా. ప్రసాదం అయితే జీడిపప్పు వేసుకోరండి, అన్నవరం ప్రసాదం అయితే మనం స్పెషల్గా ఇందులో చేసుకున్నాం కాబట్టి వేసుకున్నాం. మరి చూసారు కదా, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే మీకు చేరుతుంది. మరి తయారు చేసాక టేస్ట్ చేయాలి కదండి, వీడియో లాంగ్ అయినా కానీ నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, నేను చేస్తూ ఉంటాను కదా, టేస్ట్ చేసి చూస్తాను. చాలా వేడిగా ఉంది అయినా కానీ టేస్ట్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, బా మంచి సువాసన వచ్చేస్తుందండి, చాలా బాగుంది వాసన అయితే. అద్భుతం అండి, సూపర్గా ఉంది. మాట్లాడుకోలేవు, అంత బాగుందండి. మరి కూర్చొని నేను తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.